హాయ్, హలో, వెల్కమ్ టు వివి మ్యాథ్స్. ఈరోజు మనం మ్యాథ్స్ 2Bలో ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6A అనేది మనం చేయబోతున్నాం అన్నమాట. ఈరోజు ఇంటిగ్రేషన్ అనేది చాలా సింపుల్ టాపికే, దానికి ఏమంత కష్టపడాల్సిన పని లేదు. ఈరోజు ఎక్సర్సైజ్ 6Aలో మనం ఫస్ట్ క్వశ్చన్ అనే దానికి ఆన్సర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ మైనస్ 2x² ప్లస్ 3 అనమాట డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి మనము. ఇంటిగ్రేషన్ అనేది ఇప్పుడు x³ ఉంది, 2x, వీటన్నిటికీ విడివిడిగా ఫస్ట్ మనం వేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ మైనస్ టూ అనేది బయటికి వేసేసి దీనికి x²కి ఇంటిగ్రేషన్ వేసుకోవాలన్నమాట. ప్రతిదానికి మనం dx అని రాసుకోవాలి. ప్లస్ 3 అనేది బయటికి వచ్చేస్తుంది, 1 వచ్చి ఇక్కడ dx వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్స్ టు x⁴n+1 బై n+1. అంటే ఇక్కడ x పవర్ని 1తో యాడ్ చేయాలి, అలాగే కింద కూడా అలాగే యాడ్ చేసి డివైడ్ చేయాలన్నమాట. ప్లస్ సి, ప్రతి దీనికి ప్లస్ సి అని రాయాలి ఇంటిగ్రేషన్లో. ఓకేనా? ఇప్పుడు x⁴3 ప్లస్ 1 3+1, ఇక్కడ -2 అనేది బయటికి రాసేసి మనం క్లారిటీ కోసం బ్రాకెట్ వేసుకుందాం. 2+1 బై 2+1 ప్లస్ 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదెంత, 1 ఎంత, దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x అనమాట, x ప్లస్ సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 3 అనేది ఇట్లుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఎంత, 1 ఎంత, x ప్లస్ సి అనేది రాస్తాం మనం. దాని తర్వాత x⁴/4 మైనస్ 2+1 ఎంత, 3, కాబట్టి x³ ప్లస్ 3 ప్లస్ 3x ప్లస్ సి. ఇంతే, సింపుల్, ఇంతే. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x √x dx అనమాట. ఇది కూడా సింపులే, ఏదో రూట్ ఉంది కదా అని ఏం భయపడాల్సిన పని లేదు. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఎలాగో చూసాం కదా ముందే. ఈ 2 అనేది మనం బయటికి అనేసి x √x dx. మనకి √x వాల్యూ ఎంత, √xని ఎట్లా రాసుకోవచ్చు మనం, 1/2. x పవర్ 1/2గా మనము రూట్లో ఉందంటే ఇప్పుడు √x అంటే దీన్ని x⁴1/2గా రాసుకోవచ్చు. ఓకేనా? దీనికి ఈ రెండింటికి మనం ఫార్ములా మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఏంటంటే a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴m+n. ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. x⁴1 ఇంటూ x⁴1/2 అంటే ఏంటి, 2x 1 + 1/2 అనమాట. ఎంత, 2 1 + 2, 2 + 1/2 అంటే ఎంత, 2x⁴3/2. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇప్పుడు అంతా ఫస్ట్ దీన్ని అంతా సింప్లిఫికేషన్ లాగా చేసాం మనము. ఇప్పుడు ఈ సమ్ముని మనం ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు సేమ్ ఏదో 3/2 ఉంది కదా అని చెప్పి దానికి ఏం వేరే ఫార్ములాలు ఏముండవు. సేమ్ ఇప్పుడు ముందు మనం ఒక ఫార్ములా వాడాం చూడు, ఇదే ఫార్ములాని, ఈ ఫార్ములా ఉందా, ఈ ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఏంటి ఆ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్స్ టు x⁴n+1 బై n+1 అనే ఫార్ములాని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా, x 3/2 + 1 3/2 + 1 సేమ్. ఓకేనా? బ్రాకెట్ వేసుకున్నాం మనం క్లారిటీ కోసం. x 2/2 ఇది ఎట్లా వచ్చిందంటే ఈ 2 అనేది ఇక్కడ 1/1 అంటే ఏంటి, సింగిల్ డిజిట్ ఉంటే ఏంటి, 1 కదా. ఈ 2 అనేది పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళినప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయాలి. సేమ్ అట్లే కింద కూడా సేమ్. ఓకేనా? దాని తర్వాత x⁴3 + 2 ఎంత, 5. ఇక్కడ కూడా అంతే వాల్యూ వస్తుంది, ఎందుకంటే సేమ్ కదా. దీని తర్వాత ఇది కింద ఉంది, దీన్ని రెసిప్రోకల్ చేసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ డివిజన్లో ఉందంటే పైకి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్. ఓకేనా? ఇప్పుడు x⁴5/2 4. ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిన ప్రతిసారి మనం ఏమని చెప్పుకున్నాం,
ప్లస్ సి అనేది రాసుకోవాలి. ఇక్కడ నేను మర్చిపోయినా కానీ ప్రతిసారి ప్లస్ సి అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్లస్ సి అని రాసుకుంటాం. దాని తర్వాత ఎంత? 2 2 జా 4, 4x⁵ ప్లస్ సి. ఓకేనా? ఇంతే ఆన్సర్, ఇంతకన్నా ఏం ఎక్కువ లేదు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.